మరి మీ ముఖ్యమంత్రి జగన్ గారు మాట్లాడడం జరిగింది. అక్కడ చాలా సంతోషం వ్యక్తం చేయడం జరిగింది. చాలా హ్యాపీగా ఉన్నారు సోషల్ మీడియా విభాగంతో మాట్లాడుతున్న సందర్భంలో కూడా. అయితే అదంతా కేవలం పేటీఎం బ్యాచ్, కేవలం బురద జరగడానికి వాళ్ళు పేటీఎం బ్యాచ్ ఏర్పరచుకున్నది సోషల్ మీడియా, వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా అంతా. మాదైతే మాత్రం ఒక ఐటీడీపీ అనే ఒక విభాగం ఉంది, ఇది స్వచ్ఛందంగా పనిచేస్తున్న విభాగం, నిజాలను మాత్రం మేము వెల్లడిస్తామంటున్నారు. మనతో మాట్లాడుతున్న బోల్ సతీష్ బాబు గారు, మీరేమంటారండి? ముందుగా ఐలిస్ ప్రేక్షకులందరికీ, ఛానల్ ఉన్న పెద్దలందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ఏం జరుగుతుందనే అంశాల గురించి స్పష్టంగా ప్రజలకి తెలియజేస్తున్నది సోషల్ మీడియా. గతంలో సోషల్ మీడియా లేనప్పుడు, ఇంటర్నెట్ అందుబాటులో లేనప్పుడు, గతంలో వీళ్ళు ఏదైతే టీడీపీ ఉందో ఆ టీడీపీలో ఎవరైతే పెద్ద మనుషులు ఉన్నారో వాళ్ళు చెప్పిందే నిజం అనుకొని, వాళ్ళు రాసిందే రాతలు అనుకొని, వాళ్ళు ఏదైతే చూపిస్తున్నారో దృశ్యాలు ఉన్నాయో అవే వాస్తవాలని నమ్మి ప్రజలు 14 సంవత్సరాలు మోసపోతే, పుణ్యమా అని సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఏ క్షణము ప్రపంచంలో ఎక్కడ జరుగుతున్న విషయాలను కూడా మన గడపకు వచ్చి, మన ఇంట్లోకి వచ్చి ప్రత్యేకంగా కనిపిస్తున్నటువంటి దృశ్యాలు మనం చూస్తున్నాం. దీని ద్వారా ఏంటంటే చంద్రబాబు నాయుడు ఎటువంటి కార్యక్రమాలు చేస్తున్నాడు, ఎటువంటి రాష్ట్రానికి అన్యాయం చేస్తున్నారు అనే విషయాలపైన జరిగిన విషయాల్ని సోషల్ మీడియా ప్లాట్ఫామ్ మీద మా యొక్క ఏదైతే వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా ఉందో వాళ్ళు ప్రజలకి చేరవేసే దాంట్లో ధీటుగా పనిచేశారు. దానికి ముఖ్యమంత్రి ఈరోజు అనంతపురంలో మీటింగ్ ఏర్పాటు చేసి అక్కడ ఏ విధంగా అయితే కార్యక్రమాలు చేయాలి, మీరు ఇంకా ముందుకు ఏ విధంగా సత్యాల్ని, జరుగుతున్న విషయాల్ని, చంద్రబాబు నాయుడు చేస్తున్నటువంటి బూటకపు రాజకీయాన్ని ప్రజలకు తీసుకువెళ్లాలనే అంశాలపైన స్పష్టంగా మాట్లాడడం జరిగింది. ఇవన్నీ ఎవరు పేటీఎం బ్యాచ్ అయితే ఐటీడీపీ వాళ్ళు పేటీఎం బ్యాచ్, ఎందుకంటే ఐటీడీపీ వాళ్ళకి జీతాలు ఇస్తున్నారు, వాళ్ళకి ఏం కావాలో అవన్నీ కూడా వాళ్ళకి ఒక డ్రెస్ కోడ్, వాళ్ళకి ఏదైతే ఉందో వాళ్ళకి ఒక రూమ్ ఇచ్చి, సిస్టమ్ ఇచ్చి కూర్చోబెట్టి హైదరాబాదు, బెంగళూరు, చెన్నైలో సాఫ్ట్వేర్ జాబ్ లెక్క చేస్తున్నది వాళ్ళు. కానీ మా సోషల్ మీడియా, వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియాలో ఎవరికి మేము ల్యాప్టాప్ లో, కంప్యూటర్ లో, పెద్ద పెద్ద ఐఫోన్ లో ఫోన్లు ఇవ్వడం లేదు. వాళ్ళు ఉన్న ఫోన్లలో ఎవరైతే ఎక్కడ జరుగుతుందో ఆ సంఘటన చిత్రీకరించి దానికి సంబంధించిన విషయాల్ని ప్రజలకి తీసుకెళ్తున్నారు తప్ప మా వాళ్ళు ఎక్కడ కూడా అసత్య ప్రసారం చేయడం లేదు. ఎందుకంటే అనేక విషయాల గురించి మాట్లాడతాం. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక విషయం చెప్తాను. ఒక ఇంగ్లీష్ మీడియం ఆంధ్ర రాష్ట్రంలో పెట్టి పేద, బడుగు, బలహీన వర్గాలు చదువుకుంటే, ఉన్నత విద్యలు చదువుకొని ఒక మంచి స్థాయిలో ఉంటారని ఇంగ్లీష్ మీడియం పెడితే, గజేంద్ర గారు మరి మీ నుంచి దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తీసుకుందాం. షార్ట్ బ్రేక్ తీసుకున్నారు. బ్రేక్ తర్వాత మీరే కంటిన్యూ చేద్దరు గజేంద్ర గారు. ఇప్పుడు షార్ట్ బ్రేక్.